నాకు తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్రాల పర్యటనకు వెళ్ళినప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు, లేదా చివరికి తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో కావచ్చు, ఏ రాష్ట్రంలోనూ ఎదురవ్వనంత ఏమంటారు కని విని ఎరుగని ఆహ్వానం, ఆ స్థాయిలో గౌరవం అండ్ ఆ స్థాయిలో ప్రశంసలు నాకు తెలిసి ఒక ఆంధ్రప్రదేశ్ తరువాతనే ఏ రాష్ట్రం అయినా కూడా ఏ రాష్ట్రం గురించైనా మనం దేశంలో మాట్లాడుకోవాలేమో. సీరియస్‌లీ. ప్రధాని గారు ఎప్పుడొచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత స్థాయిలో గౌరవిస్తూనే ఉన్నారు. మనం సరే బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళ్ళినప్పుడైతే అది కావాలి, ఇది కావాలి కేంద్రం నుంచి అడుగుతారో లేదో కానీ మిగిలిన రాష్ట్రాలకు వెళ్తే అదిగో సార్ ఇది చేయండి, లేదంటే ఇది చేయండి సార్ అని చెప్పి కనీసం నామమాత్రంగానైనా అడుగుతారు. కానీ మన ఆంధ్రప్రదేశ్‌కి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ గారికి అలాంటివి రవ్వంత కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ ఎదురవ్వదు. అసలు తన ప్రతి పర్యటన గిన్నిస్ బుక్ రికార్డు లాగే ఉంటది. యోగా కార్యక్రమం కోసం వచ్చినా ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డే. విమానాశ్రయం ప్రారంభోత్సవం కోసం వస్తే అక్కడ గిరిజన మహిళలు, విద్యార్థులతో చేసినటువంటి ఆ నృత్యం ఏదైతే ఉందో అది ఒక గిన్నిస్ రికార్డేనని చెప్పి మన వార్తలు చూస్తున్నాం. అది ఒక గిన్నిస్ రికార్డేనని. సో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు ఉంటాయి. అద్భుతంగా తనను రిసీవ్ చేసుకోవడాలు ఉంటాయి. అండ్ వేదిక మీద ఎవరు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడనివ్వండి, లేదా మంత్రులు మాట్లాడనివ్వండి, ఎవరు మాట్లాడినా పర్వాలేదు, నరేంద్ర మోదీ గారి మీద ప్రశంసలు కురిపించడంలో పోటీ పడుతూ ఉంటారు. ఎక్కడ ఒకరిని మించి ఒకరు. మన రాష్ట్ర భవిష్యత్తు నరేంద్ర మోదీ గారు భుజాల మీద మోస్తూ ఉన్నారని చెప్పి ఒకరంటే, తనను తిట్టిన వాళ్ళను కూడా క్షమించగలిగే మహా ఋషి లాంటి మనిషి మోదీ గారు అని ఒకరంటే, మోదీ గారు లేకపోతే విశాఖ స్టీల్ ఏమైపోయేదో, విశాఖ స్టీల్ను కాపాడిన మహామనిషి అని చెప్పి ఒకరంటే, ఉత్తరాంధ్ర ప్రజలకు భోగాపురం ఎయిర్పోర్ట్ రూపంలో ఒక వరాన్ని ఇచ్చినటువంటి దేవుడు అని చెప్పి ఒకరంటే, అంటే ఇవన్నీ కనుక జస్ట్ శాంపుల్స్ మాత్రమే. సో ఆ పొగడ్తలు, ఆ ప్రశంసలు అఫ్కోర్స్ ఆజారామరం అంతే. ఆజారామం అంటారే సేమ్ అదే పరిస్థితి. అద్భుతం. ఒక ప్రధానిని మన రాష్ట్రం గౌరవించినంతగా, మన నాయకులు గౌరవించినంతగా, మన నాయకులు ప్రశంసలు కురిపించినంతగా, మన నాయకులు పొగిడినంతగా తన సొంత రాష్ట్రం కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఎక్కడా కూడా కనిపించకపోవచ్చు. బహుశా ప్రధాని నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా కూడా చాలా అమితమైన ఆనందంతోనే తిరిగి వెళ్తారనుకుంటాను. కనీసం ఢిల్లీ తిరిగి వెళ్ళిన తర్వాత ఈసారి బడ్జెట్లో కనీసం మేము ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం సార్, కాసింత ఇవన్నీ కనుక గుర్తుకు పెట్టుకొని కాసింతైనా ఆంధ్రప్రదేశ్ మీద కరుణించండి, ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టం ప్రకారం రావాల్సినవైనా, మీరు కొత్తగా ఎటు ఇచ్చే మనసు లేదు, ఉద్దేశం లేదు, చాలాసార్లు హెన్సెట్స్ ప్రో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమైన ఏవైతే రావాల్సి ఉంటాయో అవైనా ఇచ్చి పుణ్యం కట్టుకోండి. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అన్న రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఆ మాట లేదు, ఆ ప్రస్తావన లేదు. ఎవరు అడగలేరు, అడిగే ధైర్యం చేసే వాళ్ళు కూడా లేరు మా రాష్ట్రంలో. దయచేసి మీరంతకు మీరే అయినా వీళ్ళెటు నన్ను అడగలేకున్నారు, నా ముందు ప్రశ్నించలేకున్నారు, నా ముందు నిటారుగా నిలబడే ధైర్యం కూడా లేదు పాపం వీళ్ళకు. మనంతకు మనమే సుమోటోగా తీసుకొని, సుమోటో అంటే జస్ట్ జనరల్గా చెప్తున్నా, మనంతకు మనమే వీళ్ళకి ఏం రావాలో పాతవి ఏమన్నా ఉంటే మళ్ళీ దుమ్ము పట్టిన విదిలించేసి విభజించడం, దాన్ని కదిలించి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అన్న ఈ ఉత్తరాంధ్రగా రాయలసీమకైనా ఇచ్చి ఆదుకుందామని అటువంటి పని అయినా చేయండి. ఇక మీరు ఇవ్వాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి చట్టం ప్రకారం. కనీసం వాటి మీదైనా కాసింత కరుణ చూపండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున వేడుకోవాలనుకోండి.